mic testing 1 2 3. Hello check mic testing 1 2 3 check hello. హాయ్ హలో నమస్తే వనక్కం మాధవ్ వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ యూనివర్స్. సో రీసెంట్గా నేను ఈ మైక్ కొనడం జరిగింది. కొందరు సబ్స్క్రైబర్స్ నాకు సజెస్ట్ చేశారు మైక్ తీసుకో బాగుంటుంది, ఇంకా బాగా వస్తుంది వాయిస్ అని. సో దాన్ని బట్టి నేను మైక్ తీసుకున్నా. ఇలాంటి ఇంకేమైనా ఉంటే సజెస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో. నేను డెఫినెట్లీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను సాలార్ మూవీ చూడడం జరిగింది. సో సాలార్ మూవీకి కన్నడ మూవీ ఉగ్రంకి తేడా ఏంటి అనేది తొందరలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ చెప్తాను పాయింట్స్ వైజ్ ఏమేంటి ఉందో ఏంటి అనేది. సో మీ రోల్ ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అంతే. సో లెట్స్ గెట్ స్టార్ట్. కట్ చేస్తే స్టార్టింగ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ దేవరద అండ్ వరద. వీళ్ళిద్దరు ఏంటంటే ఎప్పుడు తోడుగానే ఉంటారు అండ్ ఒకరికొకరు సహాయం చేస్తూనే ఉంటారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో దేవరద వరద కోసం ఒక నోస్ రింగ్ గెలుచుకుని అది ఇస్తారు. అదేంటంటే ఒక ఐడెంటిటీ లెక్క వాళ్ళకి వరదకి. సో వరద కూడా సేమ్ తన రుణాన్ని తీర్చుకోవడానికి ఒకనొక సిచ్యువేషన్ లో దేవరద వాళ్ళ అమ్మని కొందరు అటాక్ చేయడానికి చూస్తారు. సో అక్కడి నుంచి తనని కాపాడుతాడు. ఎలాగంటే వాళ్ళకి చెప్తాడు, మీరు కనుక వీళ్ళు వదిలేస్తే నేను నా టెరిటరీని ఇస్తానని. సో అలాగా వీళ్ళని కూడా కాపాడుకుంటారు. కట్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళిద్దరికి దూరం పెరుగుతుంది దేవరద అండ్ వరదకి. అండ్ వాళ్ళిద్దరూ పెద్దయ్యకి ఎలా కలుసుకున్నారు అనేదే ప్లాట్ అండ్ మూవీ అంతా. అండ్ ఈ మూవీలో ఏంటంటే ఒక చైర్ కోసమే ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఇంకంతే, అంతకుమించి చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి అంతకుమించి చెప్పను. సో కమింగ్ టు యాక్టింగ్ అందరూ బాగా చేశారు. అందులో నాకు ఎవరు బాగా నచ్చిందంటే ఈశ్వరి గారు చాలా బాగా చేశారు. ప్రభాస్ అమ్మగా యాక్ట్ చేశారు. ఆవిడైతే ఎక్సలెంట్, వేరే లెవెల్ ఆవిడ యాక్టింగ్. అండ్ కమింగ్ టు పృథ్వీరాజ్ ఆల్సో చాలా బాగా చేశారు యాక్టింగ్ తను. అండ్ డబ్బింగ్ కూడా తను ఓన్గా చెప్పుకున్నాడు అనుకుంటా నేను మూవీలో. నాకు అలా అనిపించింది అతను వాయిస్ వింటుంటే. శృతి హాసన్ కూడా బాగా చేశారు. అండ్ అదర్ క్యారెక్టర్స్ జగపతి బాబు గారు ఇంకా ఇతర క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. కమింగ్ టు మ్యూజిక్ బై రవి బాస్నూర్ బాగుంది. అతని పోర్షన్ వరకు అతనికి ఏం ఇచ్చారో చాలా బాగా చేశారు మ్యూజిక్ బీజిఎం. కానీ ఇంకా కొద్దిగా బాగుండు అనిపించింది నాకైతే. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఎస్ ఇట్స్ ఆసమ్ అనే చెప్పాలి మ్యూజిక్. కమింగ్ టు సినిమాటోగ్రఫీ బై భువన్ గౌడ, వేరే లెవెల్. ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మైండ్ పోతుంది అసలు, అలా ఉంది. అండ్ డైరెక్షన్ బై ప్రశాంత్ నీల్. సో ఇందాక చెప్పుకున్నట్టు దీనికి ఉగ్రంకి తేడా ఏంటి నేను చెప్పబోతున్నా. ప్రశాంత్ నీల్ గారు ఉగ్రంలో ఏంటంటే అది కూడా ఫ్రెండ్షిప్ గురించే, కానీ అందులో ఏం చూపించారంటే హీరోయిన్ ఆల్రెడీ హీరో ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా హీరో ఎప్పుడు తనను కాపాడుతూనే ఉంటాడు. అండ్ వాళ్ళ అమ్మకు కూడా వేరేగా చెప్తారు, ఏంటంటే పని మనిషిగా వచ్చిందని చెప్తారు. కానీ ఇందులో అలా కాదు. సలార్లో హింట్ ఇచ్చారు అనుకుంటా. సో అదొక తేడా అనమాట. అండ్ ఉగ్రం వచ్చేసరికి ఓన్లీ ఆ పార్ట్ తో అక్కడ ఆగిపోతుంది మూవీ. కానీ ఇందులో ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 చూపించారు. అంటే ఇది కొద్దిగా గ్రాండియర్ వేరే లెవెల్ గా పెద్ద హై బడ్జెట్ మూవీ కాబట్టి అలా చూపించారు. కానీ స్టోరీ మాత్రం సిమిలర్ గా అయితే లేదు. అక్కడక్కడ మీకు అనిపించవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉగ్రం చూడండి, అది చూసాక ఈ మూవీ చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా డైలాగ్స్ కూడా వేరే ఉంటాయి. స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అని. అది వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో కూడా ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయితే వేరే లెవెల్. ఇప్పుడు మనం దేవి చూస్తాం కదా, ఒక దేవికి 8 చేతులు ఉంటాయి వెనకాల. ఆ షాట్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్ సీన్ లో. అదైతే వేరే లెవెల్. అదొక హైలైట్ అనిపించింది నాకు. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్ ఎక్కడ కట్ చేస్తారంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, కానీ దేనివల్ల వీళ్ళు విడిపోయారు అనేది చూపిస్తారు. అది పార్ట్ 2 లో కంటిన్యూ అవుతుంది. అది మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ అయితే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి మూవీ. వెయిట్ చేయకండి ఎవరి కోసం, ఎవరి రివ్యూస్ కోసం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ. నేను ఇచ్చే రేటింగ్ మూవీకి 4/5. అండ్ దీని స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చేసి నెట్ఫ్లిక్స్. సో త్వరలోనే అది నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. త్వరలోనే అంటే విత్ ఇన్ 1 or 2 months లో వస్తుంది నెట్ఫ్లిక్స్ లో. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆ విజువలైజేషన్ అంత చాలా బాగుంటుంది. అండ్ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్స్ లో. సో అదంతా మీరు మిస్ అవ్వద్దంటే ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ ఇందులో డైలాగ్ ఉంటుంది లాస్ట్ లో, ఐ కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోకి. అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
Hey.